దేవుడిచ్చిన వరం ఇది. దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈ రోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈ రోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, టాక్సీ ఎక్కుతామో, అదే విధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ